ప్రియమైనటువంటి సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు. పోయిన ఆదివారం రోజున దేవుడు ఎలాంటి వాడు అనే మాటకి దేవుడు పుట్టించుటకు సమర్థుడు అనే మాట గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజున రక్షించటానికి ఆయన సమర్థుడు అనే విషయం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ప్రియ సహోదరులారా, అందరం కూడా వాక్యాన్ని ధ్యానించుకుందాం. మొదటిగా ప్రియ సహోదరులారా, ఒకరోజు ఒక కాకి ఆకాశంలో వెళ్తూ ఉందండి. వెళ్ళేటప్పుడు కింద పావురాలు అన్నీ కూడా చక్కగా ఒక పెద్ద ప్రదేశంలో పెంచుతూ ఉన్నారు. వాటిని చూసింది. అవి చాలా చక్కగా ఆహారం టైం ప్రకారం వేస్తా చక్కగా పెంచుతా ప్రేమగా చూస్తూ ఉన్నారు. వాటిని చూసి కాకి కూడా అనిపించింది, మమ్మల్ని ఎవరు ఎందుకు పెంచుకోరు అని చెప్పి నేను కూడా పావురంలాగా అవ్వాలి, నేను కూడా వాటిలోకి వెళ్ళిపోవాలి, వాటిల్లో ఒక పావురంలాగా ఉంటే నన్ను కూడా పెంచుకుంటారు అని ఆశపడి ఆ కాకి దానిపైన తెల్లటి రంగు పూసుకొని ఆ పావురాల్లోకి వెళ్ళింది. పావురాలు వాటిలాగానే ఉన్నాయని చెప్పి అవి కలుపుకున్నాయి. కొంతసేపు అయిన తర్వాత ఆ కాకి యొక్క నడకని గుర్తుపట్టినాయి. ఇది మన నడకలాగా లేదు అని అవన్నీ కూడా పొడవటం ప్రారంభించింది. ఎప్పుడైతే పొడవటం ప్రారంభించిందో వెంటనే అది మళ్ళా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు నన్ను ఇట్లా చేశారు, తెల్లగానే ఉన్నాను కదా అని నేను నడక మార్చానేమో, నడక సరిగా లేదేమో, నడక మార్చాలేమో అని చెప్పి మళ్ళీ నడక మార్చుకొని మళ్ళీ వెళ్ళింది. కొద్దిసేపు బాగానే కలిసిపోయింది. తర్వాత ప్రియ సహోదరులారా, మళ్ళీ కాకులు పావురాలు కాకిని పొడిచినాయి. ఎందుకు ఈ విధంగా పొడుస్తున్నాయి అని మళ్ళీ ఆలోచించినప్పుడు దాని అరవటంలో తేడా వచ్చింది. అరవటంలో తేడా వచ్చేటప్పటికి ఆ కాకి అని గుర్తుపట్టి పొడిచింది. మళ్ళా దూరంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అరవటం ప్రాక్టీస్ పెట్టుకొని మళ్ళీ చక్కగా పావురాల్లాగా అరుస్తా పావురాల్లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ప్రియ సహోదరులారా, అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ పొడవటం ప్రారంభిస్తే ఎందుకు మళ్ళీ పొడుస్తున్నాయి, నేను అన్ని మార్చుకున్నాను కదా అని అనుకున్నప్పుడు తినటం ఆ పావురాలు ఏ విధంగా తింటున్నాయో ఆ విధంగా తినకుండా మార్పుగా తింటాను. అప్పుడు మళ్ళీ పొడిచినాయి. మళ్ళీ పొడిచినప్పుడు అక్కడ నుండి కాకి వెళ్ళిపోయింది. కాబట్టి ప్రియ సహోదరులారా, బాహ్యంగా మనం ఎన్ని చేసినా అవన్నీ కూడా తాత్కాలికమే. ఇవన్నీ కూడా శాశ్వతమైనవి అయితేనే, నిజమైనవి అయితేనే మనం దానిలో ఇమడ్చబడతాం, లేకపోతే ఆ విధంగానే తరిమివేయబడతాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున మనం ఒక ఈ బైబిల్ గ్రంథంలో తీసుకున్నప్పుడు రక్షించే సమర్థుడు ఎవరెవరిని రక్షించారు అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ప్రియ సహోదరులారా, దేవుడు మనందరినీ రక్షిస్తున్నారు. ఈ విధంగా రక్షించబట్టే మనందరం కూడా ఇప్పటిదాకా చక్కగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం. ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తుల్ని దేవుడు ఏ విధంగా రక్షించాడు, రక్షించగల సమర్థుడు ఆయన అని తెలియపరిచాడు. ప్రియ సహోదరులారా, కొంతమందిని ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ప్రవాసులుగా వచ్చిన ఇశ్రాయేలీల నుండి రాజవంశములకును ఉన్నత కుటుంబములకును చెందిన బాలురను కొందరిని ఎన్నుకొమ్మని ఆ రాజు తన ప్రధానాధికారి అయిన అశ్వనసునకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఈయన ఒక ఉన్నతమైనటువంటి కుటుంబానికి చెందిన బాలురను ఎన్నుకోమన్నారు. అంటే వీళ్ళు పేదవాళ్ళు కాదు, ఆహారానికి ఆశపడ్డ వాళ్ళు కాదు, లేకపోతే దేనికన్నా ఆశపడి వచ్చేవాళ్ళు కాకుండా మంచిగా చక్కగా ఉన్నతమైన కుటుంబంలో ఉన్న వాళ్ళే కావాలని అడిగారు. అదే కాకుండా బాలురు, ఒక 11 సంవత్సరాల వయసు గల బాలుర్ని తీసుకొని రమ్మన్నారు. ప్రియ సహోదరులారా, ఈ బాలురు చిన్న వయసు గలవారైనప్పటికీ వారి యొక్క పట్టుదల, వారి యొక్క ప్రార్థన, ప్రియ సహోదరులారా, వారి యొక్క విశ్వాసం ఈ రోజున మనం ఈ యొక్క వాక్యాల ద్వారా తెలుసుకుందాం. చిన్నతనంలోనే ఎంత విశ్వాసంగా ఉన్నారు, చిన్నతనంలోనే ఎంత గొప్పగా ఉన్నారు. ప్రియ సహోదరులారా, మన బిడ్డల్ని మనం ఎందుకు ఆ విధంగా తయారు చేసుకోలేకపోతున్నాం? మన బిడ్డల్ని బైబిల్ చదువుకునే వాళ్ళగా, మన బిడ్డల్ని ప్రార్థన చేసుకునే వాళ్ళగా, మన బిడ్డలు విశ్వాసంలో నడిచే బిడ్డలుగా మనం మార్చుకోలేకపోతున్నాం. ప్రియ సహోదరులారా, ఎందుకు అంటే మనమే సరైనటువంటి ప్రార్థన చేయలేకపోతున్నాం కాబట్టి మనం ఆ విధంగా మన బిడ్డల్ని మార్చుకోలేకపోతున్నాం. ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడైతే మంచి ప్రార్థన చేసుకుంటామో మన బిడ్డలు కూడా మంచి ప్రార్థనా పరులుగా మారుతారు అని ఈ రోజున ఈ వాక్యం ద్వారా తెలుసుకుందాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించు దేవుడు మమ్ము గనగన మండు అగ్నికొండము నుండి
మీ బారి నుండి రక్షింపగలడేని రక్షించును. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఒక సువర్ణ ప్రతిమను ఏర్పాటు చేసి దాన్ని ఆరాధించమని రాజు ఒక కట్టడి చేశాడు. ప్రియ సహోదరులారా, షడ్రక్, మేజక్, అబేద్నెగో అనే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. వీరి ముగ్గురు కూడా ఆ యొక్క రాజుగారు ఏ బాలునైతే తీసుకురమ్మన్నారో, ఏ బిడ్డనైతే తీసుకురమ్మన్నారో వాళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు ప్రియ సహోదరులారా, రాజు ఒక బంగారు ప్రతిమను ఏర్పాటు చేసి దాన్ని ఆరాధించమన్నారు. వాళ్ళు ఇజ్రాయేలీ దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఉన్నారు. ప్రియ సహోదరులారా, మీరు ఆ బిడ్డలు ఎప్పుడైతే ఆ విధంగా ప్రతిమను ఆరాధించమన్నారో, మేము ఆరాధించమండి అని చెప్పినప్పుడు ప్రియ సహోదరులారా, అది రాజు దృష్టికి వెళ్ళింది. ఆ రాజుగారు పిలిపించి మీరు నా ఆజ్ఞను ధిక్కరించారా అని అడిగినప్పుడు రాజు అవునండి అని వాళ్ళు చెప్పినప్పుడు రాజుగారు ఆగ్రహం చెందారు, కోపం వచ్చింది. ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే ధిక్కరించారో, ఎప్పుడైతే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో, ఎప్పుడైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో రాజుగారికి కోపం వచ్చింది. ప్రియ సహోదరులారా, ఆ ముగ్గురిని పిలిపించి మీరు దైవమును కొలువుట ఆరాధించకుండా ఉండటం నిజమేనా అని అడిగినప్పుడు అవును, మేము నిజంగానే ఆ విధంగానే చేస్తున్నామన్నారు. అప్పుడు ప్రియ సహోదరులారా, ఆయన సమక్షంలో పిల్లల గ్రోవుని ఊది ఏ ప్రతిమనైతే ఆయన పెట్టారో ఆ ప్రతిమ దగ్గరకు పిలిపించి మీరిప్పుడు పిల్లల గ్రోవుని ఊదినప్పుడు తల వంచి శిరస్సు వంచి నమస్కరించాలి అని ఆజ్ఞ ఇచ్చారు. ప్రియ సహోదరులారా, అప్పుడు ఆ బిడ్డలు చెప్తున్నారు, మేము తల వంచి నమస్కరించం రాజా. మీరు గనక నమస్కరించకపోతే గరగన మండుతున్నటువంటి ఒక అగ్ని గుండంలో మిమ్మల్ని పడవేస్తాము అని చెప్పారు. ప్రియ సహోదరులారా, లేదేమి ఆ గరగన ఆ అగ్నిగుండంలో పడవేసినప్పుడు అక్కడ మీరు మాడిపోతారు, కాబట్టి ఆ విధంగా చేయొద్దు అన్నారు. అప్పుడు మీ దేవుడు మిమ్మల్ని వచ్చి రక్షిస్తాడా అని అడిగినప్పుడు ఆ బిడ్డలు చెప్తున్నారు, రాజా మా దేవుడు ఒకవేళ మేము నమ్మిన దేవుడు రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం మా దేవుణ్ణి మాత్రమే మొక్కుతాము, ఆరాధిస్తాము. మా దేవుణ్ణి మాత్రమే మేము ప్రార్థన చేస్తాము. మీరు ఇచ్చిన ప్రతిమను నేను ప్రార్థన చేయము. ఒకవేళ మా దేవుడు రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదు అని వాళ్ళు ప్రియ సహోదరులారా గట్టిగా నిలబడగలిగారు. ప్రియ సహోదరులారా, అప్పుడు రాజుగారికి కోపం వచ్చింది. రాజుగారికి కోపం వచ్చి ప్రియ సహోదరులారా, ఆ రాజుగారు చెప్తున్నారు, ఇదిగో మీరు కనుక ఇట్లా చేయకపోతే నీ యొక్క అగ్నిగుండాన్ని, ఆ కొలిమిని 7 రెట్లు అధికం చేస్తాను, 7 రెట్లు అధికం చేస్తాను. ప్రియ సహోదరులారా, పరివారిని పిలిచి రాజుగారు చెప్తున్నారు, ఇదిగో ఏ కొలిమి అయితే ఉందో ఆ కొలిమిని 7 రెట్లు అధికం చెయ్యండి అని చెప్పారు. ప్రియ సహోదరులారా, ఆ విధంగా అధికం చేసిన తర్వాత వారు ఆగ్రహం చెందారు. కానీ వారైతే ఆ ముగ్గురు పదే ఆ యొక్క ప్రియ సహోదరులారా ఆ యొక్క అగ్నిగుండంలో పడేశారు. అగ్నిగుండంలో పడేసినప్పుడు ప్రియ సహోదరులారా, ఏ ముగ్గురు వ్యక్తులనైతే పడేశారో ఆ ముగ్గురు వ్యక్తులతో పాటు మరొక వ్యక్తిని కూడా అక్కడ తిరుగుతా ఉండటం చూశారు. ప్రియ సహోదరులారా, ముగ్గురు ఆ విధంగా ఎవరైతే ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల్ని అగ్నిగుండంలో ఇసిరి పారేశారో ఆ అగ్నిగుండంలో పడేసిన వ్యక్తులు సైతం ఆ వేడికి తట్టుకోలేక మాడి చచ్చిపోయారు. ప్రియ సహోదరులారా, కానీ ఆ ముగ్గురు వ్యక్తులు మాత్రం లోపల పడవేసినా కూడా వాళ్ళు ఆ విధంగా అగ్నిగుండం చుట్టూ తిరుగుతా అక్కడ వందనాలు సమర్పిస్తా ఏ దేవుణ్ణైతే వాళ్ళు ప్రార్థిస్తున్నారో, ఏ దేవుణ్ణైతే వాళ్ళు ఆరాధిస్తున్నారో, ఏ దేవుణ్ణైతే వాళ్ళు గణపరుస్తున్నారో అటువంటి ప్రియ సహోదరులారా ఆ దేవునికి వాళ్ళు వందనాలు సమర్పిస్తా ఎక్కడండి అగ్నిగుండంలో, ఆ గణగణ మండుతున్న అగ్నిగుండంలో ప్రియ సహోదరులారా వాళ్ళు స్తుతిస్తా ఆరాధిస్తా ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఇది ఎంత గొప్ప కార్యం. మనం ఎక్కడుండి ప్రభువా అని పిలిచిన, ఎక్కడుండి యేసయ్యా అని పిలిచిన మన వైపు చూడగల గొప్ప దేవుడు. ప్రియ సహోదరులారా, అగ్నిగుండంలో కూడా వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్లతో పాటుగా ఎక్కడైతే వాళ్ళు ఆపదలో పడ్డారో, ఎక్కడైతే వాళ్ళు ఇబ్బందిలో పడ్డారో అక్కడికి ప్రభు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్లతో పాటే తిరుగుతూ వాళ్లతో పాటే ఉన్నారు. ప్రియ సహోదరులారా, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 92వ వచనం, అతడు అట్లయినచో నాకు 4 మనుషులు అగ్ని చుట్లు తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి, వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలను కలిగినట్లు లేదు, 4వ వాడు దైవ కుమారుడు వలె ఉన్నాడు అని అనెను.
దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు పడేసినప్పుడు నాలుగో వ్యక్తి కూడా కనపడతా ఉన్నారు. అదే కాకుండా ఎట్టి బంధనాలు లేకుండా స్వేచ్ఛగా మంటలో పడ్డ వ్యక్తి ప్రియ సహోదరులారా కాలిపోతా ఉంటారు, కేకలు వేస్తా ఉంటారు, భయపడతా ఉంటారు, ఆ విధంగా ఆ బాధ అనుభవిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే ముగ్గురు వ్యక్తులు కూడా ఏ బాధ లేకుండా సంతోషంగా తిరుగుతా ఉండటమే కాకుండా వాళ్ళతో పాటు మరొక వ్యక్తి ఉన్నారు, నాలుగో వ్యక్తి రాజు అన్నారు. ఈ నాలుగో వ్యక్తి ఎవరు? మనం పడేసింది ముగ్గురుని కాదా? ముగ్గురే రాజా. మరి నాలుగో వ్యక్తి ఎవరు? ఆయన దైవ కుమారులాగా ఉన్నారే అని రాజుగారు గుర్తించారు. ప్రియ సహోదరులారా, ఆ విధంగా నలుగురు దేవుని స్తుతిస్తా ఆరాధిస్తా తిరుగుతా ఉన్నారు. ప్రియ సహోదరులారా, అప్పుడు వెంటనే రాజుగారు అంటున్నారు, మీరు పైకి రండి. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, వెంటనే రాజుగారు బయటికి రండి అని అనగానే నిప్పులు ప్రియ సహోదరులారా వాళ్ళు వెంటనే బయటకు వచ్చేసారు. ఆ నిప్పు ఎటువంటి హాని చేయలేదు. దేవుని స్తోత్రం. మనమైతే అగ్నిగుండంలో పడేయగానే కాలిపోయేవాళ్ళం, మన శరీరం అంతా కూడా ఉడికిపోయేది, మన శరీరం అంతా కూడా కాలిపోయేది. కానీ వాళ్ళు ఏ మాత్రం కూడా వాళ్ళ శరీరానికి ఎట్టి హాని చేయాల నిప్పు. ఎందుకు అంటే వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి పట్టుదలను బట్టి, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ప్రార్థన బట్టి, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క వెలుగు, ఆ యొక్క దైవాన్ని బట్టి ప్రియ సహోదరులారా వాళ్ళు కాల్చబడలేదు అని ఈ వాక్యం మనకు చెప్తా ఉంది. నిప్పు ఎట్టి హాని చేయలేదు, తల వెంట్రుకలైనా కమలలేదు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, తల వెంట్రుకలైనా కొంచెం ఏదన్నా వేడి తగిలిందండి, చిన్న క్యాండిల్ మన జుట్టుకు తగిలిందండి, సురసర కాలిపోతా ఉంటాయి. కానీ ఆ అగ్నిగుండంలో పడేసినటువంటి ఆ వ్యక్తులకి ఆ వెంట్రుకలు కాలనైనా కాలలేదు అని చెప్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా, వెంట్రుకల్లో కూడా ప్రభు ఉన్నారేమో, శరీరంలో యేసయ్య ఉన్నారు, బట్టల్లో యేసయ్య ఉన్నారు, ప్రతి దానిలో కూడా ప్రభు ఉన్నారు, తండ్రి ఉన్నారు. ప్రియ సహోదరులారా, కాబట్టి బట్టలు కూడా కాలేదు, దేహం పైన పొగ వాసనైనా లేదు అని చెప్తున్నారు. రే సహోదరులారా, ఆ దేహం పైన ఆ పొగ వాసనైనా లేదు, వాళ్ళు చాలా స్వచ్ఛంగా చాలా బాగా ఉన్నారు అని ఈ రోజున ఈ వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి మనం కూడా ప్రే సహోదరులారా ఏ కష్టంలో ఉన్నా, ఎంత వేదనలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత రోగంలో ఉన్నా ప్రే సహోదరులారా ఆయన అడగాలే గాని మనకి దేవుడు ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోకి ఏ విధంగా సహాయం చేశారో మనకు కూడా అదే విధంగా ఆయన సహాయం చేయగల దేవుడు. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇంకా పెద్దవాళ్ళవి, మనకి చాలా అనుభవం ఉంది, కానీ ఆ బిడ్డలు చిన్న బిడ్డలు అయినప్పటికీ వాళ్ళు ఎంత అగ్నిగుండంలో పడేసినా, ఎంత శ్రమ పెట్టినా, ఎంత బాధ పెట్టినా, ఎంత బెదిరించినా, ఎన్ని చేసినా కూడా ఆ వయసులో కూడా ప్రియ సహోదరులారా వాళ్ళు మాత్రం ఆ యొక్క బాట తప్పలేదు. యెహోవా దేవుని వైపే చూస్తా జీవించగలిగారు అంటే ఎంతో గొప్ప కార్యం. ప్రియ సహోదరులారా, వాళ్ళు తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, ఆ సంఘం చేసిన ప్రార్థన, ఆ కుటుంబ వ్యక్తులు చేసిన ప్రార్థన, అది ఏ ప్రార్థన అయినా కానీ ఆ బిడ్డలు బాగుపడ్డారు. ప్రియ సహోదరులారా, మన బిడ్డలు కూడా ఆ విధంగా బాగుపడాలి. మనం కూడా ప్రభువుకు మొరపెట్టాలి, మనం కూడా కన్నీటితో ప్రభువుని అడగాలి. అయ్యా మా బిడ్డలు దారి తప్పిపోతున్నారు, మా జీవితం చాలా వరకు అయిపోయింది ప్రభువా, మేము చాలా వరకు ప్రార్థనలో ఉండలేకపోయామేమో, కోల్పోయామేమో, కానీ మా బిడ్డలు చిన్న వయసులో ఉన్నారు, వాళ్ళైనా ప్రభువా నిన్ను ప్రార్థించుకుంటా మంచి జీవితాన్ని జీవించడానికి ఏ తప్పుల్లోకి పోకుండా నీ వైపే చూసేటట్లుగా సహాయం దయచేయండి అయ్యా. షడ్రక్ మేషక్ అబేద్నెగో లాగా ప్రభువా మా బిడ్డలు కూడా తయారు చేయండి ప్రభువా. మా బిడ్డల్లో ఉన్నటువంటి ఆ శోధనలు, మా బిడ్డల్లో ఉన్నటువంటి ఆ వేదనలు ఏ అయితే ఉన్నాయో తప్పులు ప్రియ సహోదరులారా వాటన్నిటిని కూడా పోగొట్టమని ఆ ప్రభువుని అడుగుదాం. వాటన్నిటిని కూడా తీసివేయమని, వాటన్నింటిని కూడా దూరపరచమని వాక్యం చదివే బిడ్డలుగా, ప్రార్థన చేసే బిడ్డలుగా, మంచి బిడ్డలుగా మారేటట్లుగా ప్రభువుని అడుగుదాం. ప్రియ సహోదరులారా, దేహం పైన సహోదరులారా ఈ విధంగా మనం రక్షించబడాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. అదే కాకుండా యోనా ప్రియ సహోదరులారా యోనాను కూడా సముద్రంలో విసిరి పారవేసినప్పుడు ఆ సముద్రపు అడుగు గర్భంలోకి వెళ్ళిపోయాడు. ఇంక నేను చచ్చిపోతానని అక్కడ ఏడుస్తా దుఃఖపడతా ఉన్న సమయంలో ఒక చేపను పంపించారు. ప్రియ సహోదరులారా, ప్రభు అక్కడ రక్షించగల సమర్థుడని నిరూపించుకున్నాడు. తప్పు చేసినందుకు యోనాకు శిక్ష వేశారు, కానీ ఆ శిక్ష వేసిన తర్వాత కూడా మళ్ళా ఆ బిడ్డను క్షమించి కాపాడారు. ప్రియ సహోదరులారా, ఆ బిడ్డకి ఒక చేపను పంపించారు. ఆ చేప కడుపులో యోనా 3 రోజులు ప్రియ సహోదరు
సహోదరులారా 3 పగళ్ళు 3 రాత్రులు అక్కడ ఉపవాసం ఉండి మోకాలేసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నేను పాపిని, నేను ఘోర పాపిని, నీ మాటకు విరుద్ధంగా ప్రవర్తించాను, నీకు వ్యతిరేకంగా ప్రవర్తించాను. అయ్యా, నీకు వ్యతిరేకంగా ఎక్కడైతే ప్రవర్తన ఉందో అక్కడ తుఫాను. ప్రియ సహోదరులారా, నేను ఎప్పుడైతే దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి వ్యతిరేకంగా నడిచానో అక్కడ తుఫాను పుట్టింది. అందుకే నన్ను కడల్లోకి విసిరి పారేశావు. అయినా కానీ మరలా తిరిగి రక్షిస్తున్నావు. తిరిగి నా యొక్క భూమిని గాని, నా బంధువులను గాని, అయ్యా మందిరాన్ని గాని ఇక చూస్తానని నేను అనుకోలేదు అని 3 పగళ్ళు 3 రాత్రులు ప్రియ సహోదరులారా ఆ యొక్క చేప కడుపులో ఉండి యోనా మొరపెట్టి ప్రార్థించాడు. అయితే ప్రియ సహోదరులారా ఆ చేప తీసుకొచ్చి ఆ యొక్క సముద్ర పొడ్డున మరలా కక్కి వేసింది. ఆయన రక్షించటానికి సమర్థుడు. ప్రియ సహోదరులారా, ఒకవేళ ఎయిడ్స్ ఉందా, ఒకవేళ క్యాన్సర్ ఉందా, ఒకవేళ జబ్బులు ఉన్నాయా, ఒకవేళ సమస్యలు ఉన్నాయా, ఒకవేళ బిడ్డలకు వివాహం కావట్లేదా, ఒకవేళ జబ్బుతో బాధపడుతున్నావా, ఒకవేళ నీ కుటుంబంలో అన్ని పట్టి పీడిస్తున్నాయా, లేకపోతే నీకు సైతాను శోధనలు ఉన్నాయా, ఏమున్నాయి? ఈరోజు నువ్వు గుండె మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించి దానికోసం మోకాలుంచి అయ్యా పసిబిడ్డలైనటువంటి చిన్న బిడ్డలైనటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగో ప్రభువా దారి తప్పకుండా పట్టుదలతో ప్రార్థన చేశారు. అందుకే తండ్రి అంత గనగల్లాడే అగ్నిగుండంలో కూడా కాపాడబడ్డారయ్యా. అదే విధంగా నేను, నా బిడ్డలు, నా కుటుంబం కూడా ఆ విధంగా కాపాడబడాలి ప్రభువా. జారిపోకూడదయ్యా, నీకు దూరంగా అయిపోకూడదు ప్రభువా. బ్రతికున్న ఈ రోజుల్లోనే మొరపెట్టాలి తండ్రి. ఒకవేళ చనిపోతే నేను నీకు మొరపెట్టలేనేమో ప్రభు అని సహోదరులారా మేలుకొని ఇప్పుడే ఆ దేవాది దేవుణ్ణి అడుగుదాం. యోనా తప్పు చేసినట్లుగా, నీకు విరుద్ధంగా ప్రవర్తించినట్లుగా నేను ప్రవర్తించకూడదు ప్రభువా. నీ మాట ప్రకారంగా తల వంచి విధేయతగా నడిచేటటువంటి భాగ్యాన్ని నాకు దయచేయి ప్రభు అని ఈ రోజు నీ ప్రభువుని అడుగుదాం. ప్రియ సహోదరులారా, అడిగినప్పుడు ఆ దేవుడు మన మీద జాలి కలిగి ప్రేమ కలిగి మనల్ని రక్షిస్తారేమో. ఎక్కడ చూసినా కరోనా, ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా తల్లికి బిడ్డకి సంబంధం లేదు. తల్లిది ఒక దారి, బిడ్డది ఒక దారి. ఆ విధంగా ఉంటున్నాయి ప్రియ సహోదరులారా. తల్లి మరణిస్తే చూడటానికి కూడా ఇష్టపడే బిడ్డలు లేరు, బిడ్డలు మరణిస్తే చూడటానికి కూడా ఇష్టపడే తల్లిదండ్రులు లేరు. అటువంటి సమయం వచ్చింది. స్వేచ్ఛగా గాలి పీల్చుకునేటటువంటి సమయం కూడా లేదు ప్రియ సహోదరులారా. అందుకే త్వరపడదాం. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకమునిపే, దేవుని యొక్క కోపం మన కుటుంబం మీదకి రాకమునిపే మేల్కొని ప్రియ సహోదరులారా అడుగుదాం ప్రభుని. తప్పకుండా ఆయన చేయగల దేవుడు, తప్పకుండా ఆయన రక్షించగల దేవుడు, రక్షించడానికైనా సమర్థుడు అని ఈ యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించాం ప్రియ సహోదరులారా. అదే విధంగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. రాజు శాసనముపై సంతకము చేశానని విని దానియేలు తన ఇంటికి వెళ్ళెను. అతని ఇంటి మీది గది కిటికీలు యెరూషలేము వైపునకు తెరుచుకుని ఉండెను. అతడెప్పుడునూ చేయనట్లే ఆ కిటికీల ముందు మోకాళ్ళుని రోజునకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేసి వందనములు అర్పించును. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, రానున్న 30 రోజుల్లో రాజుకు తప్ప మరెవరికి కూడా మొక్కకూడదు అనే ఒక శాసనం పెట్టారు. రానున్న 30 రోజులు, ఒక నెల రోజుల పాటు రాజుకు మాత్రమే మొక్కాలి, ఇంకా ఎవరికి ఏ దేవునికి మొక్కకూడదు అని ఒక శాసనం పెట్టారు. ఈ శాసనంలో దానియేలు రోజుకి 3 మార్లు ప్రార్థన చేసే ఒక అలవాటు ఉంది ప్రియ సహోదరులారా. రోజుకు 3 మార్లు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 మార్లు యెరూషలేము వైపు తిరిగి మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రియ సహోదరులారా. దానియేలు ఆ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు చూశారు భటులు. చూసి రాజుగారికి ఆయన మీద చాడీలు చెప్పారు. ప్రియ సహోదరులారా, రాజుగారి దగ్గరకు వచ్చి చెప్తున్నారు, నీకు తప్ప ఏ దేవునికి మొక్కకూడదుగా రాజా. దానియేలు ఇదిగో వాళ్ళ దేవునికి రోజుకు 3 మార్లు మొక్కుతున్నారు కాబట్టి రాజు దానియేలుని సింహాల బోన్లో పడేయాలి అని అడిగారు. ప్రియ సహోదరులారా, రాజు మీరు చేసిన శాసనం ధిక్కరించి దానియేలు ప్రార్థన చేస్తున్నారు అని చాడీలు చెప్పారు. రాజుకు మిగుల చింతించాడు. ఎందుకంటే దానియేలు చాలా గొప్పవాడు, దానియేలు నమ్మిన దేవుడు కూడా గొప్పవాడు. కానీ తన శాసనం పెట్టిన తర్వాత
ఆ శాసనానికి విరుద్ధంగా రాజుగారు కూడా ప్రవర్తించడానికి లేదు ప్రియ సహోదరులారా. అందుకే ఆ రాజుగారు బహుగా చింతించారు, బహుగా దుఃఖించారు. ఎందుకంటే దానియేలుని శిక్షించాల్సి వస్తుందేమో, దానియేలుని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందేమో అని బాధపడ్డారు ప్రియ సహోదరులారా. ఎందుకంటే దానియేలు పట్టుదల గల ప్రార్థన గలవాడు, దానియేలు విశ్వాసం గలవాడు ప్రియ సహోదరులారా. మనం కూడా దానియేలు లాగానే విశ్వాసంతో రోజుకు ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు దానియేలుని రాజుగారు ఒక రోజు ఒక పరీక్ష పెట్టారు. ఏం పరీక్ష అంటే, నాకు ఒక కళ వచ్చింది, ఆ కళ యొక్క అర్థం మొత్తం మీరే చెప్పాలి. మన దేశంలో ఎంతమంది ఉన్నారో ఆ యొక్క సిగ్గునిగాళ్ళు వాళ్ళందరూ కలిసి వచ్చి చెప్పాలి. ఒకవేళ లేకపోతే మిమ్మల్ని అందరిని కూడా చంపేస్తాను, నరికేస్తానని చెప్పారు. ప్రియ సహోదరులారా, దానియేలు అడుగుతున్నాడు, అయ్యా కొద్దిగా సమయం ఇవ్వని. ప్రియ సహోదరులారా, ఒక్క రాత్రి అంతా కూడా ప్రభు పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేసి ప్రియ సహోదరులారా ఆ రాజుగారికి వచ్చిన కళ కూడా తనే చెప్పగలిగాడు. అంత గొప్పవాడని రాజుగారికి తెలుసు. కళ, దాని భావం, అర్థం అంతా కూడా చెప్పగలిగినటువంటి గొప్పవాడు, దేవుని నమ్మిన వాడని, ఆయన దేవుడు గొప్పవాడని రాజుగారికి తెలుసు. అందుకే రాజుగారు చాలా బాధపడ్డారు ప్రియ సహోదరులారా. చాలా బాధపడి ఆ దానియేలుని శిక్షించడానికి చాలా బాధపడుతున్నారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. కనుక రాజు దానియేలును కొనిపోయి సింహముల గుంటలో పడవేయుడని ఆజ్ఞ ఇచ్చెను. అతడు దానియేలుతో, నీవు ఇంతటి విశ్వాసముతో సేవించు దేవుడు నిన్ను కాపాడును గాక అని అనెను. దేవుని స్తోత్రం ప్రియ సహోదరులారా. దానియేలు విశ్వాసి, నీ దేవుడు గొప్పవాడని రాజుకు తెలుసు. ప్రియ సహోదరులారా, ఆయన నమ్మినటువంటి దేవుడు గొప్పవాడు, మనం నమ్మినటువంటి దేవుడు కూడా గొప్పవాడు. ప్రియ సహోదరులారా, మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎంత కష్టాలు ఉన్నాయి. కానీ ప్రభు దగ్గరకు వచ్చి చేతులు చాపి కన్నీటితో అయ్యో ప్రభువా నన్ను రక్షించు అని అడిగేటటువంటి సమయం మనకి రావటం లేదు. పశ్చాత్తాపడలేకపోతున్నాం ప్రియ సహోదరులారా. దానియేలు విశ్వాసి, ఎవరినైతే విశ్వసించారో ఆ విశ్వసించినటువంటి దేవుడు ఆయన్ని కాపాడతాడనే ఒక నమ్మకంతో రాజుగారు కూడా ఉన్నారు. నీవు ఇంతటి విశ్వాసంతో సేవించిన దేవుడు నిన్ను కాపాడును గాక అని దీవించాడు. యేసయ్య రాజుగారి సింహాసనంలో, కానీ ఆయన నమ్మారు కాబట్టి ఆయన ఏమంటున్నారంటే, నీవు ఇంత విశ్వాసంగా సేవించినటువంటి ఆ దేవుడు నిన్ను కాపాడును గాక అని రాజుగారు దానియేలుని దీవించారు ప్రియ సహోదరులారా. ఆ విధంగా దీవించిన తర్వాత ఇక్కడ రాజుగారు కూడా దేవుణ్ణి నమ్మారు, దేవుణ్ణి విశ్వసించారు. అందుకే ఆయన నిన్ను కాపాడతారనే ఒక నమ్మకంతో అంటున్నారు, తప్పకుండా కాపాడతారు నిన్ను అని ఆయన మాట్లాడుతున్నారు ప్రియ సహోదరులారా. రాజుగారు ఆ రాత్రి ఇంటికి వచ్చారు, దానియేలు సింహాసనంలో వేశారు. నేను ఒకవేళ పాపం చేశానేమో, ఎందుకు ప్రియ సహోదరులారా, దేవుణ్ణి నమ్మిన బిడ్డ కాబట్టి, దేవుణ్ణి ఆరాధించే బిడ్డ కాబట్టి, దేవుని యొక్క జ్ఞానం తెలిసిన బిడ్డని రాజుగారు గ్రహించారు కాబట్టి రాజుగారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఆ ఇంటి దగ్గర భోజనం చేయలేదు, ఆ ఇంటి దగ్గర అన్న పానీయాలు ముట్టుకోలేదు. అదేవిధంగా ప్రియ సహోదరులారా వినోద కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఏమి కూడా పాల్గొనకుండా చాలా దిగులుగా ఆ రాత్రంతా నిద్రపోకుండా చాలా బాధపడతా రాజుగారు ఉన్నారు ప్రియ సహోదరులారా. రాజుగారు వేకునే లేచారు. లేచి ఏ కార్యక్రమం చేయకుండానే సింహాల గుంట దగ్గరికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, రాజుగారికి ఎంత నమ్మకం, ఎంత భయం, ఎంత దేవుడు అంటే ఎంత భయమో ఆ హృదయంలో ఉంది ప్రియ సహోదరులారా. అందుకే ఆయన వెంటనే వేకునే లేచి సింహాల భూమి దగ్గరికి వెళ్ళారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. దాని చెంతకు రాగానే అతడు, సజీవుడైన దేవుని సేవించు దానియేలు, నీవెంతటి విశ్వాసంతో కొలుచు దేవుడు సింహముల బారి నుండి నిన్ను రక్షించెనా అని ఆందోళనముతో అడిగాను. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, సజీవుడైన దేవుని నమ్మిన దానియేలు అని బయటుండి పిలిచారు. లోపల ఉన్నటువంటి సింహాసనంలో ఉన్నటువంటి దానియేలుని రాజుగారు బయటుండి ఏమని పిలిచారు ప్రియ సహోదరులారా? సజీవుడైన దేవుని నమ్మిన దానియేలు అని కేకబెట్టారు. ప్రియ సహోదరులారా, రాజుగారు దేవుడు సజీవమైన దేవుడు అని నమ్మారు.
ఆ రాత్రి అంతా కూడా ఖచ్చితంగా ఆయన సజీవమైన దేవుడు, సజీవమైనటువంటి దేవుడు కాబట్టి దానియేలుని ఖచ్చితంగా బ్రతికించే ఉంటాడని నమ్మకంతో ఉన్నాడు. ప్రియ సహోదరులారా, విశ్వాసంతో సేవించే దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగాడు. నువ్వు విశ్వాసంతో సేవిస్తున్నావు కదా, ఆ దేవుడు నిన్ను రక్షించాడా అని బయటుండి అడిగాడు. ప్రియ సహోదరులారా, ప్రభువుల వారు కలకాలము జీవించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఆ దానియేలు యొక్క స్వరం వినపడుతుంది. సింహాల బోరులో ఉన్న దానియేలు, సింహాల మధ్యలో ఉన్న దానియేలు స్వరం ఎత్తి పలుకుతున్నాడు తెల్లవారుజామునేమని, ప్రభువుల వారు కలకాలము జీవించునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, నా యొక్క ఆ సింహాల బోరులో పడేసినప్పుడు సింహాలకి దానియేలు ముఖంలో ఉన్న వెలుగును చూసి భయపడ్డాయేమో. సింహాల దానియేలు ముఖం సింహాలు చూసినప్పుడు ఆ యొక్క వెలుగును చూసి భయపడ్డాయేమో, ఆ యొక్క ప్రార్థన ముఖాన్ని చూసి భయపడ్డాయేమో. అవి ఒంటికాల మీద నిలబడ్డాయి, అవి ఉపవాసం చేసిన. ప్రియ సహోదరులారా, దానియేలుని అంటుకోవడానికి కానీ, దానియేలుని టచ్ చేయడానికి కానీ ధైర్యం చాలేదు. ప్రియ సహోదరులారా, ఎందుకు? ఆయన ఒక మనిషి, అది ఒక క్రూర మృగం. ప్రియ సహోదరులారా, సింహాల ముందు ఒక మనిషిని పడేసినప్పుడు ఏ మనిషిని కూడా తినకుండా ఏ సింహం కూడా ఉండదు. ప్రియ సహోదరులారా, కానీ ఇక్కడ దానియేలు దగ్గరకు రావటానికి, దానియేలుని మోసం చూడటానికి, దానియేలుని ముట్టుకోవటానికి కూడా ఆ యొక్క క్రూర మృగాలు సైతం భయపడ్డాయి. అంటే ఎందుకు అంటే దానియేలు యొక్క ప్రార్థన, దానియేలు యొక్క శక్తి, దానియేలు యొక్క బలం, దానియేలు యొక్క విశ్వాసం, దానియేలు యొక్క పట్టుదల. ప్రియ సహోదరులారా, ఈ రోజున మనం కూడా ప్రియ సహోదరులారా పట్టుదలతో ప్రార్థన చేస్తే అది ఏ సైతానైనా, ఏ రోగమైనా, ఏ క్రియలైనా మన దగ్గర నుండి వాటంతట అవి పారిపోతాయి. ప్రియ సహోదరులారా, మనం ప్రార్థన చేయలేకపోతున్నాం, మన దేవుణ్ణి అడగలేకపోతున్నాం, మన దేవుణ్ణి మొరపెట్టలేకపోతున్నాం. ప్రియ సహోదరులారా, ప్రభువులు అప్పుడప్పుడు సింహాల బోరులో పడేసిన తర్వాత దేవుణ్ణి దానియేలు మొరపెట్టలే. ప్రియ సహోదరులారా, ముందుగానే సంపాదించుకున్నాడు ఆస్తి. మనం ఒక బిడ్డ పుట్టగానే ఒక ఇల్లు సంపాదిద్దామా, లేకపోతే ఒక ఆస్తి సంపాదిద్దామా, మా బిడ్డల్ని డాక్టర్లను చేద్దామా, మా బిడ్డల్ని యాక్టర్లను చేద్దామా, మా బిడ్డలకి LICలు కడదామా, మా బిడ్డలకి ఏం చేద్దామని ఏదేదో ఆలోచించి ఏదేదో చేస్తా ఉంటాం. ప్రియ సహోదరులారా, కానీ ఇక్కడ దానియేలు చిన్నప్పటి నుండే జాగ్రత్తగా సంపాదించుకున్న ఆస్తి ఏంటంటే ప్రార్థన. ప్రియ సహోదరులారా, ప్రార్థన. దానియేలుని సింహాల బోరులో పడేస్తాడని సంపాదించుకోలే ప్రార్థన, తన ఒక మూటను సంపాదించుకున్నారు. ఆ మూట ఆయనకి ఎప్పుడైతే సింహాల గుంటలో పడేశారో, సింహాల బోరులో పడేశారో ప్రియ సహోదరులారా, అప్పుడు అది ఉపయోగపడింది. ప్రియ సహోదరులారా, అందుకే బాగున్నప్పుడే, చేతులు ఉన్నప్పుడే, కాళ్ళు ఉన్నప్పుడే, ప్రియ సహోదరులారా నోరు ఉన్నప్పుడే, కళ్ళు ఉన్నప్పుడే ప్రభుని స్తుతించటం, ప్రభుని ఆరాధించటం, ప్రభు దగ్గరికి వెళ్ళటం మనం నేర్చుకోవాలి. ప్రియ సహోదరులారా, కాళ్ళు ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళాం, కళ్ళు ఉన్నప్పుడు ప్రభు వైపు చూడం, చేతులు ఉన్నప్పుడు చప్పట్లు కొట్టలేం. ప్రియ సహోదరులారా, సమయం అంతా వృధాగా 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 వేస్ట్ చేసుకుంటున్నాం, వృధాగా సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. ప్రియ సహోదరులారా, కానీ ఆ తర్వాత సమయం అంతా పోగొట్టుకున్నాక ఏదో ఒక విపత్తు వచ్చిన తర్వాత అప్పుడు మనం ప్రభు అంటే మనకు ప్రభు ఒకవేళ దొరకకపోవచ్చేమో. ప్రభువుల వారు కలకాలం జీవించనుగాక అన్నాడు. దేవుని నమ్మిన వారు కలకాలం జీవిస్తారు, కలకాలం సంతోషంగా సుఖంగా ఉండగలుగుతారు అని మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా దేవుడు దేవదూతలను పంపించి సింహాల నోరు మూయించును అని చెప్తున్నాడు. రే సహోదరులారా, దానియేలు చెప్తున్నారేమని, అయ్యా నన్ను దేవుడే తన దేవదూతలను పంపించి ఆ సింహాల నోళ్లను మూసేయించాడయ్యా, నన్ను తినలేదు. ఎంత గొప్ప సాక్ష్యం ప్రియ సహోదరులారా. ఆయన రక్షించడానికి సమర్థుడు, ఆయన రక్షించడానికి సమర్థుడు అని ఇక్కడ మనకు తెలుస్తుంది ప్రియ సహోదరులారా. అందుకే నోళ్లను మూసేయించాడు. ప్రియ సహోదరులారా, ఏ దైవము చేయలేనటువంటి ఈ యొక్క గొప్ప పనిని నీ దైవం చేశాడు అని రాజుగారు మెచ్చుకున్నాడు. ప్రియ సహోదరులారా, కాబట్టి ఈ రోజున మన దైవం ఆ దైవం కాబట్టి మనమందరం కూడా ఏ హాని వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా
ప్రభు తట్టి చూస్తా ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరులారా, మరలా దానియేలు అంటున్నాడు, అవి నాకు ఏ హాని చెయ్యలేదు ప్రభువా, ఏ హాని కూడా చెయ్యలేదు అని చెప్తున్నారు. ప్రభు నన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నన్ను రక్షించాడు అని చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆయన ఖచ్చితంగా రక్షిస్తాడు. ఆయనకి సమయం ఇచ్చి ఆయన వాక్యాన్ని చదువుతా, ఆయన ప్రార్థన చేస్తా, ఆయన వెంట పోతా, ఆయన ఆరాధిస్తా ఉంటే ఆయన తప్పకుండా రక్షిస్తాడు. ప్రియ సహోదరులారా, అక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోని అగ్నిగుండం నుండి కాపాడిన దేవుడు, ఇక్కడ సింహాల బోన్ నుండి దానియేలుని కాపాడిన దేవుడు మనల్ని కాపాడలేరా? మనల్ని కాపాడటం ఆయనకి చేత కావటం లేదా? మనకున్న చిన్న రోగాలను తీసేయడానికి ఆయన చేత కావటం లేదా? మనకున్నటువంటి సమస్యలను తీసివేయడానికి ఆయనకి చేత కావటం లేదా? ప్రియ సహోదరులారా, ఆయన రక్షించడానికి సమర్థుడే, కానీ నేను ప్రార్థన చేయలేక ఆ యొక్క సమర్థవంతమైన దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, అందుకే నేను రక్షించుకోలేకపోతున్నాను అని ఈ రోజున మనలో మనం గ్రహించుకోవాలి. ప్రియ సహోదరులారా, ఒక రోజున ఒక అమ్మాయి వచ్చి నాకు చెప్తా ఉంది, ఏమనంటే, ఆంటీ నాకు గర్భసంచి ద్వారం దగ్గర ఒక గడ్డ వచ్చింది, ఆ గడ్డ మూలంగా ఇంకా నాకు బిడ్డను పుట్టరని చెప్పారు డాక్టర్. ఇంకా తీసేస్తే గర్భసంచితో పాటు ఆ గడ్డతో పాటు గర్భసంచి కూడా తీసివేయాలి, లేకపోతే ఇంకా డేంజర్ అవుతుంది, అంతేగాని నీకు ఎట్టి పరిస్థితుల్లో బిడ్డను పుట్టరు అని చెప్పారు. ప్రియ సహోదరులారా, అప్పుడు వాళ్ళ అత్తగారు చెప్తుందంట, నమ్మా నిన్ను నేనేమన్ను, కానీ మీ ఇంటికి వెళ్ళిపో, మా అబ్బాయికి ఇక బిడ్డలు పుట్టరు కాబట్టి, సంతానం ఉండదు కాబట్టి నేను వేరే వివాహం చేయబోతున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ బిడ్డ వచ్చి ఏడుస్తా చెప్పినప్పుడు, ప్రియ సహోదరులారా, 5 వారాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, తప్పకుండా దేవుడు మనల్ని రక్షిస్తారు అని చెప్పినప్పుడు, ప్రియ సహోదరులారా, ఆ బిడ్డ కూడా 5 వారాలు ఉపవాసం ఉంది. 5 వారాలు ఉపవాసం ఉన్న తర్వాత ప్రియ సహోదరులారా, వెంటనే ఆమెకి గర్భం వచ్చింది. గడ్డ ఎటు పోయిందో ఏమైందో మనకు తెలియదు, కానీ ఆమె గర్భం వచ్చింది. డాక్టర్ గారు సైతం ఇది ఎట్లా జరిగింది, ఇది అసాధ్యమైన కార్యం కదా అని ఆశ్చర్యపోయారు. ప్రియ సహోదరులారా, ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన ఎవరో కాదు, మన దేవుడు, మన తండ్రి. కాబట్టి ప్రియ సహోదరులారా, మన దేవుని దగ్గరకు మనం వెళ్దాం, మన తండ్రి దగ్గరకు మనం వెళ్దాం. ఆయన ఆస్తిలో మనకు వారసత్వం ఉంది, ఆయన దగ్గర మనకి ఏదైనా అడగే హక్కు ఉంది. ప్రియ సహోదరులారా, కాబట్టి అడగండి నీకు ఇస్తానన్నారు, వెదకండి నీకు దొరుకుతుంది అన్నారు, తట్టండి మీకు తెరవబడుతుంది అన్నారు. కాబట్టి ఈ రోజున మనందరం కూడా అడుగుదాం, ప్రభువా షడ్రక్ మేషక్ అబేద్నెగోని కాపాడిందేవా, ఇదిగో దానియేలుని కాపాడిందేవా, ఎంత గొప్ప కార్యమయ్యా. అగ్నిగుండం అంటే అది సామాన్యమైన విషయం కాదుగా ప్రభువా, సింహాల అంటే అది సామాన్యమైన విషయం కాదుగా ప్రభువా. అటువంటి ఆ యొక్క గొప్ప కార్యాలు చేసిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. నీ చిత్తమైతే ప్రభువా మమ్మల్ని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకయ్యా. అంతకంటే భయంకరమైనటువంటి సమస్యలు మాకేమి లేవు గాని ప్రభువా, చిన్న సమస్యలైనా మేము తీర్చుకోలేకపోతున్నామయ్యా, తీసివేసుకోలేకపోతున్నాం ప్రభువా. నీ చిత్తమైతే ఈ సమయంలో ఆ వైపు చూసి మమ్మల్ని కూడా కాపాడయ్యా అని కన్నీటితో అడుగుదాం. ప్రియ సహోదరులారా, వచ్చే దూరం అయిపోతున్నాయి, వచ్చే ఉద్యోగాలు కూడా దూరం అయిపోతున్నాయి, వచ్చే గర్భిణీలు కూడా దూరం అయిపోతున్నాయి, ఇదిగో వివాహ సంబంధాలు దూరం అయిపోతున్నాయి, ఇదిగో అనేక అప్పుల భారం అయిపోతున్నాం, అనేక సమస్యలు మన ఇంటి చుట్టుముట్టున్నాయి. ఆనందం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అటువంటి సమయమే కాకుండా ప్రియ సహోదరులారా, మిడతల దండు, కప్పల దండు, అనేక దండులు వస్తున్నాయి. అదే కాకుండా ప్రియ సహోదరులారా, కరోనా వ్యాధితో చూసిన వాళ్ళు చూసినట్లుగా మరణిస్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా, నీ ఇంటి చుట్టూ అన్ని కంచి ఉందా? నీ ఇంటి చుట్టూ ప్రార్థన అనే కంచి ఉందా? నీ ఇంటి చుట్టూ దేవుని యొక్క కాపుదల ఉందా? నీ ఇంటి చుట్టూ దేవుని యొక్క వెలుగుందా? ఈ రోజున మనం ప్రశ్నించుకుందాం. ఒకవేళ లేకపోతే ప్రభువుని అడుగుదాం, అయ్యా నీ చిత్తం అయితే ఈ రోజు నుండి ప్రభు నేను బాగా ప్రార్థన చేసుకొని ప్రతి ఒక్క విషయంలో కూడా జయం పొందేటట్లుగా సహాయాన్ని దయచేయమని ప్రభువుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అడగండి మీకు ఇస్తానని చెప్పింది, అడుగుతున్నావయ్యా. మా కుటుంబాలని ప్రభు మీ హస్తాల కింద అయ్యా, మీ పాదాల దగ్గర అప్పచెబుతున్నావు తండ్రి, నీకు స్తోత్రం. మా కుటుంబాలను కాపాడయ్యా, మా కుటుంబాలను రక్షించయ్యా. కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబ యజమానురాల్ని అయ్యా, బిడ్డల్ని అందరినీ కూడా ఎత్తి పట్టుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబం చుట్టూ ప్రభు నీ అగ్ని కంచి వేయండి తండ్రి. అయ్యా, ఏ కుటుంబంలో కూడా ప్రభు ఏ సైతాను ప్రవేశించకుండా, ఏ శరీరంలో కూడా ప్రభు ఏ రోగము ప్రవేశించకుండా, ఏ తెగులు ప్రభు తాకకుండా ఉండేటట్లుగా సహాయాన్ని దయచేయండి అయ్యా. అయ్యా, రక్షకుడానికే వందనాలు, రాజ్యానికే వందనాలు,
ప్రభువా ఇదిగో తండ్రి ఈ సాయంకాల సమయంలో అడుగుతున్నామయ్యా, నీ కృపలో బలపరచు, నీ కృపలో భద్రపరచు, నీ కృపలో నిలబెట్టి తండ్రి నీకు స్తోత్రం. ముఖ్యంగా ప్రభా ఇవన్నీ చేయించాలంటే మాకు ఒక్కటే ఆయుధం కావాలి ప్రభా, అదేంటంటే ప్రార్థన. తండ్రి దానియేలు ఏ విధంగా ప్రార్థనతో జయించగలిగాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఏ విధంగా ప్రార్థనతో జయించగలిగారు, యోనా ఏ విధంగా ప్రార్థనతో ప్రభా రక్షించబడ్డాడు, అదే విధంగా నువ్వు రక్షించడానికి సమర్థుడు అని మాకు తెలుసు ప్రభా. నీ చిత్తమైతే తండ్రి మమ్మల్ని కూడా రక్షించి దీవించి ఆశీర్వదించి నీ యొక్క గొప్ప కృపను మా మీద కృమ్మరింపజేసి దైవ బిడ్డలుగా మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం, బ్రతకగలిగా ఆనందంగా ఉన్నామని ఇతరులకు సాక్ష్యం చెప్పేటట్లుగా సహాయాన్ని దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.